జిల్లాలో ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు 24వ వర్ధంతి సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి దాసం వినయ్ భాస్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తక్కళ్లపల్లి వినీల్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలను ప్రపంచానికి తెలియజేసి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడారని, తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సరసన కీలక సైద్ధాంతిక పాత్ర పోషించి నీళ్లు, నిధులు, నియామకాల తెలంగాణ ప్రజలకి అనే భావాజాలానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. టీవీలో ఉన్నటువంటి విద్యార్థి లోకం, వారి అనుచరులు, వారి అభిమానులు, తెలంగాణ వాదులు, తెలంగాణ పేదవులందరూ కూడా వారికి ఘనంగా వైభవంగా నివాళులు అర్పించి వారు తన జీవితంలో విద్యార్థి దశ నుంచి మరి ఒక సామాజిక తెలంగాణ కోసం, ఒక సమానత్వం కోసము విద్యార్థుల్లో కూడా ఒక చైతన్యాన్ని నింపి సామాజిక స్పృహ కల్పించినటువంటి ఆనాటి విద్యార్థి లోకం కూడా వారిని స్మరించుకోవడం జరిగింది. వారు లెక్చరర్గా కేయూలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఒకవైపు విద్యార్థులకు ఆదివాసుల హక్కుల కోసం ప్రత్యేకించి చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సపేట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాడు ఆదివాసుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి గల్లం విప్పి ఆ రోజు వారి హక్కుల కోసము మరి పోరాడి ఒక చిత్తశుద్ధితోని, అంకిత భావంతో మరి ఆ రోజు వారి పక్షాన పోరాడి వారి హక్కులను కాపాడినటువంటి మహనీయులు ప్రొఫెసర్ జనార్దన్ రావు గారని సందర్భంగా తెలియజేస్తారు. వారి మన మధ్యలో లేనప్పటికీ కూడా 24 ఏళ్ళు అయినప్పటికీ కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, వారు బోధించినటువంటి పాఠాలు కానీ ఇప్పటికీ విద్యార్థి లోకం వారిని స్మరిస్తూ